ఫస్ట్ స్టార్టింగ్లో స్వప్న రాహుల్తో విసిగించకు రాహుల్. నిద్రపోవచ్చు కదా. నువ్వు ఇచ్చిన జ్యూస్ నచ్చకపోయినా తాగాను. బాగా నిద్రపట్టింది. ఇక నువ్వు నా గురించి పట్టించుకోకుండా పడుకో. నన్ను కూడా పడుకోని అంటుంది కోపంగా. ఈ మనిషిని ఆ దేవుడు ఏ పదార్థంతో తయారు చేశాడో అర్థం కావట్లేదు. ఇది విషాన్ని కూడా జ్యూస్లా మింగే పెద్ద పాములా ఉంది. అబార్షన్ మందుని కూడా అరిగించేసుకుందా, ఏం అర్థం కావట్లేదు అని తిట్టుకుంటాడు రాహుల్ మనసులో. లోపల నుంచి ఏ సౌండ్స్ వినిపించడం లేదేంటి, స్వప్న కేకలు రాహుల్ నాటకాలు ఇవేం వినిపించడం లేదేంటి అని రుద్రాని ఆ గది బయటే ఆలోచిస్తూ తిరుగుతుంది. ఎంతసేపటికి అరుపులు వినిపించడం లేదని చెవిని రాహుల్ స్వప్నల గది తలుపుకు ఆనించి వినే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే కనకం వచ్చి రుద్రాని భుజం తడుతుంది. కానీ రుద్రాని కనకం చేతిని పక్కకు జరిపి సౌండ్స్ వినే ప్రయత్నం చేస్తుంది. కనకం కాస్త దగ్గరకు వెళ్ళి ఏమైనా వినిపిస్తుందా అంటుంది. ఏం వినిపించడం లేదు అని బాధగా సమాధానం చెప్పి అప్పుడు తేరుకుని వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాని. ఇక కనకం ఏంటి అన్నట్టు చూస్తుంది. ఏం లేదు అన్నట్లుగా రుద్రాని అడ్డంగా తలాడిస్తుంది. ఇక తలుపు దగ్గర నుంచి కనకం రుద్రానిని పక్కకు లాగి ఇదేం పాడు బుద్ధి మీకు అంటుంది. చీచీ, ఏం అనుకుంటున్నావ్ నువ్వు అంటుంది రుద్రాని. ఇదేం అలవాటు మీకు అంటున్నా అంటుంది కనకం. ఇందాక వాళ్ళు పోట్లాడుకుంటే చూశాను. లోపల కూడా గొడవ పడుతున్నారనుకున్నా, అందుకే వింటున్నా అంటుంది రుద్రాని. అంతేలెండి, దొరికిపోయాక కవర్ చేసుకోకపోతే ఎలా అంటుంది కనకం. నువ్వు అనుకున్నది ఏం కాదు అంటుంది రుద్రాని. మీరు చెప్పేది కూడా కాదు అంటుంది కనకం వెటకారంగా. నాకు అంత చెత్త ఆలోచనేం లేదు అంటుంది రుద్రాని. అయితే పదండి వెళ్ళి పడుకుందాం అంటూ కనకం రుద్రాని చేయి పట్టుకుని లోపలికి లాక్కుని పోతుంది. ఇక రుద్రాని కనకం వెనుకే వెళ్తుంది. ఇక ఉదయాన్నే కావ్య తల స్నానం చేసి వచ్చేసరికి రాజ్ మంచి నిద్రలో ఉంటాడు. అది చూసి కావ్య దగ్గరకు వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకుంటుంది. తన వెంట్రుకలు రాజ్కి తగిలి మెలకువ రాబోతుంటే కావ్య అక్కడి నుంచి వెళ్లి టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది. కావ్య వెనక్కి తిరిగి ఉండటంతో రాజ్ లేవగానే రాజ్లోని అంతా రాత్మ బయటకి వచ్చి అబ్బా ఏం అందం అంటూ కావ్యని పొగుడుతూ హగ్ చేసుకుంటాను అని రాజ్తో అంటాడు. అది నా పెళ్ళాం, అలాంటి పనులు మానేయ్ అంటాడు రాజ్ తన అంతా రాత్మతో. అయినా అంతరాత్మ వినకుండా కావ్య వైపు వెళ్తూ ఉండటంతో వాడ్ని ఆపడానికి పరుగున వెళ్లి రాజ్ కావ్య మీద పడతాడు వెనుక నుంచి కౌగిలించుకున్నట్లుగా. ఇక కావ్య మనసు పులకించిపోతుంది. కావ్య తల స్నానం చేసి ఉండటంతో రాజా సువాసనను ఆస్వాదిస్తూ అలానే ఉండిపోతాడు. ఇంతలో ధాన్యలక్ష్మి గుమ్మం దగ్గరకు వచ్చేసి కావ్య అని పిలవడంతో ఉలిక్కి పడతారు ఇద్దరు. ఇక రాజ్ వెంటనే గోడ పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇలాంటి టైంకే వస్తానేంటి నేను అని తల దించుకుంటుంది ధాన్యలక్ష్మి. కావ్య సిగ్గుపడుతూ ఉంటే కావ్య అక్క సీమంతం ఏర్పాట్లు మొదలయ్యి నువ్వు త్వరగా రా అనేసి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక కావ్య కూడా ఆ గదిలోంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అంతరాత్మ దర్జాగా మంచం మీద కూర్చుని గోడ దగ్గర ఉన్న రాజ్తో ఇద్దరూ వెళ్ళిపోయారులే రా అంటాడు. నీ వల్లే ఇదంతా అంటాడు రాజ్ అంతరాత్మతో. నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావ్ అంటాడు అంతరాత్మ. ఇక రాజ్ కొట్టడానికి వెళ్తే మాయం అయిపోతాడు. ఇక తెల్లారాక కూడా రుద్రాని టెన్షన్గా రాహుల్ గది ముందే తిరుగుతుంది. అది చూసి కనకానికి అనుమానం రాకుండా రుద్రాని అక్కడే ఉన్న చీపురు అందుకుని తుడుస్తున్నట్లు నటిస్తుంది. దాంతో కనకం షాక్ అయ్యి మీరేనా పని చేసేది, మీరు తిని సోమరిపోతులా ఉంటారని విన్నానే అంటుంది. ఇక రుద్రాని కోపంగా సమాధానాలు ఇచ్చి అక్కడి నుంచి కనకం వెళ్లేలా చేస్తుంది. ఇంతలో రాహుల్ బయటికి వచ్చి ఏం టాబ్లెట్స్ మమ్మీ అవి, అది గురక పెట్టి నిద్రపోయింది, తనకేం కాలేదు అంటూ చెబుతాడు. నిద్రపోయిందా అంటుంది రుద్రాని బిత్తరపోతూ. అవును అంటాడు రాహుల్ అసహనంగా. ఇంతలో స్వప్న పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. అది విని ఆ అరుపులు అబార్షన్ అరుపులే అనుకుని పరుగు తీస్తారు రుద్రాని, రాహుల్లు. స్వప్న కెవ్వమని గెంతుతూ ఉంటే ఏం అయ్యింది అంటూ కంగారుగా అడుగుతారు తల్లి కొడుకులు. ఆ బాత్ రూంలో బల్లి ఉంది అంటుంది స్వప్న. నీ అరుపులకు అది పారిపోయి ఉంటుందిలే అంటాడు రాహుల్ కోపంగా. ఇక స్వప్న కూల్ అయ్యే బాత్ రూంలో వెళ్ళిగానే రుద్రాని, రాహుల్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తల పట్టుకుంటారు. ఇక ఆ టాబ్లెట్స్ ఇచ్చిన డాక్టర్ శ్రీదేవికి రుద్రాని కాల్ చేసి నువ్వు అసలు డాక్టర్వేనా, ఆ చదువు చదివావా లేక రికమెండేషన్లో వచ్చావా అంటూ తిట్టేస్తుంది. ఏమైంది అంటూ ఆరా తీస్తుంది ఆ డాక్టర్ కోపంగా. నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ పని చేయలేదు అంటుంది రుద్రాని. అది అసాధ్యం, మీరు నేను చెప్పిన టాబ్లెట్సే తెచ్చారా, మార్చేసి తెచ్చారా, మీ వైపు నుంచే ఏదో తప్పు జరిగి ఉంటుంది, అదేంటో తెలుసుకుని మాట్లాడు అంటుంది శ్రీదేవి కోపంగా. నువ్వు చెప్పినవే తెచ్చాను, నేను చెప్పిన మనిషికే వేశాను అంటుంది రుద్రాని కూడా కోపంగా. అయితే ఆమెకు కడుపు ఉండి ఉండదు,
నేను ఇచ్చిన టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్. అవి వేసుకుంటే ఖచ్చితంగా అబార్షన్ అయ్యి తీరుతుంది. కాలేదు అంటే ఆమెకు కడుపు ఉండి ఉండదు. ముందు నిజం తెలుసుకో అని సూటిగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్ శ్రీదేవి. శ్రీదేవి చెప్పేది నిజమైతే ఆ కడుపు ఏంటి? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అసలు ఏంటి ఇదంతా? ఎలా తెలుసుకోవాలి? అంటూ ఆలోచనలో పడుతుంది రుద్రాణి. ఇక సీమంతం ఏర్పాట్లు మొదలైపోతాయి. అప్పు, కృష్ణమూర్తి ఇద్దరూ ఇంటికి వస్తారు. అయితే కావ్య భర్త దగ్గరకు వెళ్లి ఓ డ్రెస్ చేతికి ఇచ్చి ఇది ఫంక్షన్లో వేసుకోండి. సేమ్ కలర్ చీర నేను కూడా తీసుకున్నాను. అది నేను వేసుకుంటాను అంటుంది. అది ఓపెన్ చేసి చూస్తాడు రాజ్. తనకు ఆ డ్రెస్ చాలా నచ్చుతుంది. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే వద్దు అంటుంది కావ్య. సరే అన్నట్లుగా మౌనంగా ఉంటాడు రాజ్. ఇక కావ్య, రాజ్ కిందకు దిగి వచ్చి అప్పు, కృష్ణమూర్తి వాళ్లని పలకరిస్తూ ఉంటే అపర్ణాదేవి రాజ్ని పిలిచి ఓ డ్రెస్ చేతిలో పెడుతుంది. రాజ్ ఈ డ్రెస్ ఫంక్షన్లో వేసుకో. నీకు బాగుంటుందని తెప్పించాను అంటుంది అపర్ణాదేవి. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఆల్రెడీ కావ్య తెచ్చిన డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అయిన రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు. అయోమయంగా చూస్తుంటాడు కావ్య వైపు. వెంటనే కావ్య కలుగజేసుకుని అబ్బా భలే ఉందండి ఈ డ్రెస్. ఫంక్షన్కి ఇదే వేసుకోండి. అత్తయ్య ఎంతో ప్రేమగా కొన్నారు అను చెబుతుంది. ఇక అప్పు దగ్గరకు వచ్చిన కళ్యాణ్ ఈ ఫంక్షన్లో అన్ని పనులు నేను, బ్రో కలిసి చేస్తాం వదినా అంటాడు కావ్యతో. ఇక అపర్ణాదేవి రుద్రాణిను పిలుస్తుంది. రెడీ అయ్యి వచ్చిన రుద్రాణి ఏంటి వదినా అనగానే అమ్మవారి గుడికి వెళ్లి కుంకుమ తెమ్మని చెప్పాను తెచ్చావా అంటుంది అపర్ణాదేవి. అమ్మో ఈ కడుపు పోగొట్టే గొడవలో పడి మరిచిపోయాను అంటే బాధ్యత లేదా అంటుంది. ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ కావ్య వైపు చూసి ఏం కావ్య తెచ్చావా? ఆ పని నీకే కదా అప్పగించాను. తేలేదా అంటూ అబద్ధం ఆడేస్తుంది. నాకెప్పుడు చెప్పారు? ఏ పని అంటుంది కావ్య. అబద్ధాలు ఆడకు, చేయనంటే చేయను అని చెప్పాలి. ఇప్పుడు మాట మారిస్తే ఎలా అంటూ రివర్స్లో గొడవ పడుతుంది రుద్రాణి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్ A to Z మొత్తం ఎపిసోడ్ రివ్యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.